అలోపతిలోని మనకి రిజల్ట్ రానిది హోమియోలో రిజల్ట్ చేయగలం అన్నదానికి 1 or 2 సందర్భాలు ఏమన్నా చెప్పగలరా? చాలా ఉన్నాయండి. ఈ డిజిటలైజేషన్ వల్ల మీరు ఇతర ప్రాంతంలో కూడా వైద్యం చేయగలుగుతుందని చెప్పేసి ఈ మధ్య మేము విన్నాం. అవి తగ్గవు, కానీ హోమియోలో మట్టుకు దానికి నెంబర్ 1 మెడిసిన్స్ ఉన్నాయి. మన బాడీని మనం పొల్యూట్ చేసుకోకుండా ఉన్నంతకాలం బయట పొల్యూషన్ మనల్ని ఏం చేయదన్నమాట. మా ఫాదర్ కూడా ₹1 పెంచడానికి 100 సార్లు ఆలోచించేవారు. మనం ఎంత ఇబ్బంది పడినా పర్లేదు, పాపం బయట హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి వేలు అయిపోతున్నాయి, అతి తక్కువ ఖర్చుతో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తక్కువ రేటుకే హోమియో విధానంకి అల్లోపతి విధానానికి తేడా ఏంటంటే, ఇఫ్ వీ ట్రీట్ ద పేషెంట్ ద డిసీజ్ విల్ గో ఆఫ్, ఇఫ్ వీ ట్రీట్ ద డిసీజ్ ద పేషెంట్ విల్ గో ఆఫ్. కోడూరు గ్రామానికి చెందినటువంటి ప్రముఖ వైద్యులు హోమియో వైద్యాన్ని 87 సంవత్సరాల క్రితమే ఇక్కడ స్టార్ట్ చేసి, కోడూరు గ్రామం అంటేనే హోమియో వైద్యం అనే విధంగానే తీర్చినటువంటి మహోన్నతమైన కుటుంబానికి చెందినటువంటి 3వ తరం వ్యక్తి ఆనందరాజు గారు. గత 87 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 20 చోట్ల వారి యొక్క క్లినిక్స్ అనునిత్యం కూడా వైద్య సేవలకు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ హోమియో దినోత్సవం సందర్భంగా ఆనందరాజు గారిని వారి ముఖాముఖి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ముందుగా మీకు అంతర్జాతీయ హోమియో దిన శుభాకాంక్షలు. మనం హోమియో అంటేనే చాలామందికి దీనికి అవగాహన తక్కువ. అసలు హోమియోకిని లేదంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్ ఉన్న యొక్క డిఫరెంట్ గురించి ముందుగా మనం తెలుసుకుందాం. హోమియో విధానంకి అల్లోపతి విధానానికి తేడా ఏంటంటే, హోమియో మందులు అన్నీ కూడా కంప్లీట్గా నరాల మీద, గ్రంథుల మీద పనిచేస్తాయంటే, అల్లోపతిక్ మందులు ఏంటంటే వేరే అన్నీ కూడా కెమికల్ ఫార్ములాస్ మీద మన బాడీలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మన ఇన్ఫెక్షన్ బట్టి ఎంత డోసేజ్ వేయాలి ఏంటి అనేది చూస్తాం. కానీ హోమియోపతి ఎలాగంటే కంప్లీట్గా కూడా మన రోగ నిరోధక శక్తిని పెంపొందించి తద్వారా హార్మోన్స్ యొక్క సెక్రిషన్స్ని పెంపొందించి రోగాన్ని తగ్గించే విధానం హోమియోపతి. అందువల్ల ఏంటంటే హోమియో విధానంలో ఏది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంట. ఎందుకంటే మనం ఇచ్చే మందు అంతా కూడా మనకి నాలుగుకి తగలగానే బ్రెయిన్కి స్టిమ్యులేషన్ అందుతుంది. ఆ స్టిమ్యులేషన్ వెళ్ళి గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. ఆ గ్రంథులు ఏం చేస్తాయంటే ఏ హార్మోన్ అయితే అవసరమో ఆ హార్మోన్ రిలీజ్ చేసి ఎక్కడైతే డిసీజ్ ఉందో అక్కడే స్టిమ్యులేషన్ ఇచ్చి అక్కడ వరకు డిసీజ్ తగ్గిస్తుంది. హోమియో విధానంలో ఏంటంటే ఎక్కడ డిసీజ్ ఉందో అక్కడ తగ్గుతుంది, కానీ మిగతా పక్క సెల్స్ని డిస్టర్బ్ చేయదు. కానీ వేరే విధానాల్లో ఎలాగంటే మనకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా బాడీ అంతా కూడా మనకి 80 kg బాడీ ఉంటే 80 kgకి ఎంత మందు వేయాలని ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ప్రతి కణం మీద వేరే మందులు పనిచేస్తాయి, కానీ హోమియో మందు ఏంటంటే ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడే తగ్గిస్తుంది, వేరే ఏ కణాన్ని పాడు చేయదు, డిస్టర్బ్ చేయదు అన్నమాట. మీరు 3 తరాలుగా ఈ హోమియో వైద్యంలోనే మీ కుటుంబం ఉంది. ఇది మీకు ఎవరైతే మీ కుటుంబంలోని మొట్టమొదటి హోమియో వైద్యం చేసిన మీ తాతగారు, ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అని చెప్పేసి అనేక చోట్ల మేము కూడా మా చిన్నప్పుడు కూడా విన్నాం. మీరు ఆయన దగ్గర మీరు శిక్షారికంగా నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇంట్లోనే ప్రాక్టీస్ చేయటం వలన చిన్నప్పటి నుంచి ఆయన ప్రాక్టీస్ చేసినంతకాలం మేము పక్కనే కూర్చుని నేర్చుకోవడం అది జరిగింది. మా నాన్నగారు కూడా మా తాతగారి దగ్గరే నేర్చుకున్నారు, నేను మా నాన్నగారు తాతగారి దగ్గరే నేర్చుకున్నాను. అందువలన చిన్నప్పటి నుంచి కూడా ఆయన పేషెంట్లను చూసే విధానం కానీ ఆయన ఇచ్చే మందులు కానీ చిన్నప్పటి నుంచి మాకు కొంత అవగాహన ఉంది. చదువుకున్నాక ఇంకా అవగాహన పెరిగింది. ఈ డిజిటలైజేషన్ వల్ల మీరు ఇతర ప్రాంతంలో కూడా వైద్యం చేయగలుగుతుందని చెప్పేసి ఈ మధ్య మేము విన్నాం. దాని గురించి వివరాలు సార్ తెలియపడతారా? అలాగేండి. ఇదివరకు మా తాతగారు అవనివ్వండి, నాన్నగారు అవనివ్వండి, వాళ్ళు ఒక్కళ్ళే వైద్యం చేసేవారు. రోజుకి 100 మందినో 150 మందినో చేయగలిగేవారు. మా నాన్నగారు అయితే బాగా 200 మంది 250 మందికి చేయగలిగారు. కానీ ఏంటంటే ఇలా ఒక్కళ్ళు చేయటం వలన అది కొంతవరకునే సేవలు అందుబాటులో ఉంటాయి, ఇంకా వేరే వాళ్ళకి కూడా సేవలు అందుబాటులో ఉండాలని చెప్పి నేను కొంతమంది డాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక 6 నెలల పాటు వాళ్ళు పూర్తిగా చదువుకున్నాక ఫైనల్ ఇయర్ అయ్యాక నా దగ్గర 6 నెలల పాటు ఉంచుకుని వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళని ఒక్కో చోట నేను అపాయింట్ చేసి అలా బ్రాంచెస్ పెంచుకుంటూ వెళ్తున్నానండి.
ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు పెట్టగలిగారండి ఆ విధంగా? ఇప్పటికి 21 బ్రాంచ్లు అండి. ప్రధాన పట్టణాలు ఎక్కడ ఉన్నాయండి బ్రాంచ్లు? హైదరాబాద్లో చాలా పెద్ద బ్రాంచ్ అండి. అలాగే విజయవాడ, వైజాగ్, మచిలీపట్నం, అలాగే ఈస్ట్ గోదావరిలో అన్ని సిటీస్లోని, వెస్ట్ గోదావరిలో అన్ని సిటీస్లోని ఉన్నాయండి, అన్ని టౌన్స్లో. మెడిసిన్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు, అన్ని బ్రాంచ్కి ఏ విధంగా పంపిస్తారు, అంటే మీకు ఆర్గనైజేషన్ ఎంత స్ట్రాంగ్గా దీన్ని బిల్డప్ చేసుకోగలిగారు? ఇది యాక్చువల్గా ఒక బ్రాంచ్ నుంచి స్టార్ట్ అయ్యి అలా 2, 3, 4 పెంచుకుంటా ఇది 8వ సంవత్సరం అండి నేను మొదలుపెట్టి. అలా నెమ్మదిగా పెంచుకుంటూ ఇక్కడ అన్ని మందులు కూడా మేము జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడే మన బిల్డింగ్లోనే వాటిని విడిగా ప్యాక్ చేసి ఏ మెడిసిన్కి ఆ మెడిసిన్ ప్యాక్ చేసి అన్ని బ్రాంచులకి పంపడం జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు ఏ బ్రాంచ్లో డాక్టర్ గారు ఏ మందు ఇచ్చినా కూడా ప్రతిదీ కూడా నాకు వాట్సాప్లో వచ్చేస్తుందండి. వాళ్ళు మంచి ఇచ్చారా, చెడు ఇచ్చారా, లేకపోతే వాళ్ళ కరెక్షన్స్ అన్నీ కూడా నేను మళ్ళీ చూసుకుంటానండి. అలాగే రోజు ఎన్ని వందల కార్డులైనా కూడా ప్రతిదీ కూడా మళ్ళీ నేను చూసుకోవడం జరుగుతుందండి. మరి ఏదైనా ఒక క్రిటికల్ సందర్భంలోని పేషెంట్ని డైరెక్ట్గా మీరు చూడవలసి వచ్చింది అనుకోండి, మరి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారు? అది వీడియో కాల్ చేస్తారండి. వీడియో కాల్ ద్వారా మళ్ళీ నేను ఆ పేషెంట్తో అన్నీ మాట్లాడి అన్నీ నేను చూసుకుని రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసుకుని ఎంఆర్ఐలు, స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు అన్నీ నేను చూసుకుని అప్పుడు మళ్ళీ నేను మందు ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఎంతమంది మీరు స్టాఫ్ని మీరు ఉపాధి కల్పించగలిగింది జరిగింది ఈ విధంగా? ఈ విధంగా ఒక 100 మంది స్టాఫ్ ఇప్పుడు మన దగ్గర పనిచేస్తున్నారు. అంటే పూర్వం ఒక 2-3 పనిచేసేవారు. అవును. మీరు 100 మందికి మీరు ఉపాధి ఇవ్వగలిగారు. 100 మంది 15 మంది డాక్టర్స్ ప్లస్ 85 మంది ఏమో స్టాఫ్ ఉన్నారు. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మెయిన్ కానీ ఇందాక అలోపతి గురించి మాట్లాడుతున్నప్పుడు అలోపతిలోని మనకి రిజల్ట్ రానిది హోమియోలో రిజల్ట్ చేయగలం అన్నదానికి 1 or 2 సందర్భాలు ఏమన్నా చెప్పగలరా? చాలా ఉన్నాయండి. రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోతాయి, కిడ్నీలు అవి పాడైపోయి దాంట్లో డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఆ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళకుండా హోమియో మెడిసిన్స్ ద్వారా కొన్ని 100 కేసులు మేము కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా సోరియాసిస్ అనేది ఇన్క్యూరబుల్ డిసీజ్ అని చెప్పి చాలా స్టెరాయిడ్స్, క్రానిక్ డ్రగ్స్కి వెళ్ళిపోతారు. కానీ హోమియోలో కొన్ని 100 కేసులు మేము ట్రీట్మెంట్ చేస్తాం. అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి డయాబెటిక్ అల్సర్స్ అని కాళ్ళ మీద పుళ్ళు పడిపోతాయండి, అవి తగ్గవు. కానీ హోమియోలో మట్టుకు దానికి నెంబర్ 1 మెడిసిన్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఎదుగుదల లోపాలు, పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఉంటాయి. అవి ఏంటంటే ఫిట్స్ రావటం, మాటలు రాకపోవటం, వినికిడి తేడాలు, తర్వాత నడక రాకపోవటం, ఇవన్నీ ఇబ్బందులకి హోమియోలో నెంబర్ 1 డ్రగ్స్ ఉన్నాయండి. అలాగే ఫిట్స్ చిన్నపిల్లల్లో అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫిట్స్కి మనకి 3 ఏళ్ళు వాడండి, తర్వాత ఇంకో 3 ఏళ్ళు వాడండి అని అలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు ఫిట్స్ తగ్గుతాయి, కానీ మళ్ళీ మానేసిన నెక్స్ట్ డే నుంచి ఫిట్స్ వచ్చేస్తున్నాయి. అలాంటి విషయాల్లో హోమియో నెంబర్ 1 మెడిసిన్స్ ఉన్నాయండి. అలాగే పిల్లల్లో ఆటిజం సిమ్టమ్స్ ఉంటాయి, ADHD అంటాం. ఇవేంటంటే మానసిక ఎదుగుదల లోపించడం అనమాట. ఇలాంటి విషయాల్లో కూడా హోమియోపతి నెంబర్ 1గా పనిచేస్తుంది అనమాట. బ్రెయిన్ ఫీవర్స్, ఇలాగా తర్వాత చికెన్ గునియా ఫీవర్స్ అవనివ్వండి, కీళ్ళ నొప్పులు, ఫీవర్, జ్వరాలు అవనివ్వండి, ఇలాంటి విషయాల్లో ఏంటంటే హోమియోలో నెంబర్ 1 డ్రగ్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే మనం జీనస్ ఎపిడెమికస్ అని మొత్తం అందరికీ ఒక రకమైన మందు ఇస్తే ఈ ఫీవర్స్ అందరికీ అటాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. దాన్ని చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. అలాంటి మందులు వేరే సిస్టమ్స్లో లేవు. అంటే 100 మందికి మనం మెడిసిన్ ఇస్తే వాళ్ళకి వచ్చే ఫీవర్లు వచ్చే వాళ్ళు 80-90% కంట్రోల్ అయిపోతున్నాయి అనమాట. ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి అంటే నాకు కూడా స్వయంగా తెలుసు. ఇటు రోటరీ కానీ ఇటు లైన్స్ కానీ చేస్తూ ఉంటామని చెప్పి ఆ సేవా రంగం గురించి ఒకసారి ఏమన్నా చెప్పగలుగుతారా? పూర్ పీపుల్కి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో మా ఫాదర్ కూడా ₹1 పెంచడానికి 100 సార్లు ఆలోచించేవారు. మనం ఎంత ఇబ్బంది పడినా పర్లేదు, పాపం బయట హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి వేలు అయిపోతున్నాయి, అతి తక్కువ ఖర్చుతో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తక్కువ రేటుకే హోమియో విధానాన్ని అందరూ పూర్ పీపుల్కి ఇవ్వటం జరిగింది. ఒక మాట అనేవారు, హోమియోపతి నిలబడిందంటే డబ్బు ఉన్న వాళ్ళ వల్ల కాదు, డబ్బు లేని వాళ్ళు ఆర్థికంగా లేక మన దగ్గర నిలబడటంతో వాళ్ళకి వ్యాధి తగ్గి అందరికీ 10 మందికి చెప్పి ఈరోజు ఇలా తీసుకొచ్చారు. అందువల్ల ఎప్పుడు కూడా లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం చెప్పుకొచ్చారు. అదే కాన్సెప్ట్తో నాకేంటంటే ఒక వైద్య రంగంగా కాకుండా వేరే రంగాల్లో కూడా, అంటే ఆర్థికంగా లేనోళ్ళకి కానీ లేకపోతే ఫుడ్ లేనోళ్ళకి కానీ పూర్ పీపుల్కి అంటే పిల్లలకి ఎడ్యుకేషనల్ వైజ్ కానీ నేను కూడా సర్వ్ చేయడం జరుగుతుందంటే ఆ విధంగానే లయన్స్ క్లబ్లోకి, రోటరీ క్లబ్లోకి రావడం జరిగింది. యాక్చువల్గా సర్వీస్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో. అలాగే నేను ఏంటంటే చాలామంది పిల్లలకి ఫీజులు కట్టడం, లేకపోతే వాళ్ళకి బుక్స్ కొనివ్వటం, అలాగే పూర్ పీపుల్కి నెల పెన్షన్స్ ఇవ్వటం, అలాగే ఏదైనా ఇంకా
ఏదైనా నా సాయశక్తిలో నేను చేయగలిగేదంతా చేస్తున్నానంటే. డాక్టర్ గారు, మీ హాస్పిటల్ పరిసరాలు చూస్తుంటే ఇది ఒక ఉద్యానవనం వచ్చామా అనిపించేలా ఉన్నాయి. అంటే ఏమన్నా అంటే మీ వైద్యానికి ఆ పరిసరాలకి సంబంధం ఉందా, లేదా మీ ఇంట్రెస్ట్ వల్ల పెంచుకున్నారా మొక్కలు అలాగా? హాస్పిటల్ అనేది ఎప్పుడు కూడా పేషెంట్ వచ్చేసరికి ఒక రిలాక్స్డ్ కండిషన్లో ఉండాలంటే, అడుగు పెట్టగానే వీళ్ళు ఫీజు ఎంత తీసుకుంటారో భయపడటం, లేకపోతే ఇక్కడికి వచ్చాక ఒక మానసికంగా అస్థిరత్వంగా ఉండటం. అంటే ఈ వాసనలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే హాస్పిటల్స్ ఇరుకిరుకు గదులు, వాళ్ళు లోపలికి వెళ్తే ఆడికి మామూలుగా ఆడి జబ్బు కాదు, పక్కోడి జబ్బు వీడికి ఎక్కడ అంటుకుంటుంది అనే భయంతో ఉంటున్నాయండి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి నా ఆలోచన ఏంటంటే, నా హాస్పిటల్లోకి అడుగు పెట్టేసరికి అతనికి ఒక బృందావనంలోకి వచ్చినట్టు, అతనికి సగం రోగం మానసికంగా అక్కడే తగ్గాలండి. ఎందుకంటే నా మీద ఎంతో ప్రెషర్ ఉంటుంది. నేను కూడా నా స్వార్థం కోసం కూడా ఇది కట్టుకున్నాను. ఎందుకంటే నేను రోజులో ఫస్ట్ పేషెంట్తో ఎలా మాట్లాడానో ఆఖరి 200 పేషెంట్తో కూడా అదే స్మైల్తో మాట్లాడాలి, అదే రిలాక్సేషన్తో ఉండాలనే ఉద్దేశంతో నా మానసిక ప్రశాంతతకు కూడా కావాలని ఇది కట్టుకోవడం జరిగిందంటే. క్యాన్సర్ లాంటివి రాకుండా కానీ కూడా కానీ అలాంటిది ఏమన్నా దేనికైనా ఉందా, మెడిసిన్ ఉందా? మన ప్రపంచంలోనండి వ్యాధులకి అసలు అంతుపంతు లేదండి. ఎందుకంటే కొన్ని వందల వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఏ వ్యాధికి కూడా ఇది కారణం అది కారణం అని చెప్పలేని పరిస్థితులు. హోమియోలో ఒక ప్రోవర్బ్ ఏంటంటే, రోగికి వైద్యం చేయండి, రోగానికి కాదు. అది మా ఫిలాసఫీ అనమాట అండి. ఇఫ్ వీ ట్రీట్ ద పేషెంట్ ద డిసీజ్ విల్ గో ఆఫ్, ఇఫ్ వీ ట్రీట్ ద డిసీజ్ ద పేషెంట్ విల్ గో ఆఫ్. అంటే మనకి వ్యాధికి వైద్యం చేస్తే పేషెంట్ నలిగిపోతాడు. కానీ వ్యాధిగ్రస్తుడికి మనం ఎప్పుడైతే వైద్యం చేసామో వ్యాధులు రాకుండా ఉంటాయి. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మన అప్లాండ్ ఏరియాస్లో ఏంటంటే మలేరియాలు అవి ఎక్కువ వస్తాయండి. అక్కడి నుంచి ఒక అతను వచ్చాడు, నాకు అస్తమాను మలేరియా వస్తుందండి అన్నాడు. సరే అని చెప్పి మనం కొన్నాళ్ళు వైద్యం చేశాక ఇప్పుడు మళ్ళీ అతను వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడండి. వెళ్ళాక మన వైద్యం చేశాక మళ్ళీ వైరల్ ఫీవర్ రాలేదు అతనికి. అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. మన యొక్క ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో వ్యాధులకి అటాక్ అవ్వకుండా ఉంటాం. ఆ రోగనిరోధక శక్తి పెంచే విధానమే హోమియోపతి. అది ఆ వ్యాధి ఈ వ్యాధి అని కాదు, ప్రతి వ్యాధికి అది ఉపయోగపడుతుంది అనమాట. ఒకటి పీసీఓడి ప్రాబ్లం, ఉమెన్కి గర్భాశయంతో ప్రాబ్లం వచ్చి రేపొద్దున పిల్లలు పుట్టలేని పరిస్థితి నాకు రావటం పీసీఓడి ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. అది రెండోది ఎసిడిటీ ప్రాబ్లం. అంటే తినే ఆహార అలవాట్ల వల్ల, లేదంటే మసాలాలు పెరిగిపోవడం వల్ల, వాట్ ఎవర్ మీ రీజన్స్ చెప్తారు కదా, దానివల్ల అది కారణమవుతుంది. మూడోది పొల్యూషన్. ఈ మూడిట్లకి హోమియోలోని 100% క్యూర్ చేస్తే మనం వైద్యం ఉందా? దాని గురించి సార్ వివరించండి. ఇప్పుడు పీసీఓడీస్ అంటున్నారు. పీసీఓడీస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దాంట్లో ఏంటంటే నీటి కణుతుల్లాగా ఓవరీస్లో నీటి కణుతులు అవి ఫామ్ అవుతాయంటే, అవి మామూలుగా అయితే కొన్నాళ్ళకి మందులు ఇస్తే కరిగిపోతాయి. కానీ ఏంటంటే ఇవి మెయిన్ అవి ఉండటం వలన పీరియడ్స్లో ఇబ్బందులు వస్తాయి అన్నమాట. ఎక్కువగా పీసీఓడి వలన గర్భం దాల్చకపోవడం అలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి కరిగిపోతే మళ్ళీ నార్మల్గా పీరియడ్స్ వచ్చి ఫ్రీ అయిపోతారు. ఆ పీసీఓడీలు కరిగించడానికి మందులు హోమియోలో ఉన్నాయండి, కంప్లీట్గా కరుగుతున్నాయి అన్నమాట అందరికీ. నెక్స్ట్ మీరు అడిగింది ఎసిడిటీ. ఇప్పుడు 90% ఎసిడిక్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మన ఫుడ్ వల్లనే వస్తున్నాయండి. రోజు కూడా వారానికి 4 రోజులు బిర్యానీ పడకపోతే ఎవరికి గడవట్లేదు. ఆ బిర్యానీల వలన కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు. ఎసిడిటీ బాగా స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కూడా ఎసిడిటీ పెరిగిపోతుంది. ఇది మా దగ్గరికి రాకముందు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి మందులు వాడిన వాళ్ళు కూడా మా దగ్గర 1-2 నెలలు మందులు వాడాక ఇంక మళ్ళీ వాళ్ళకి గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరమే రావట్లేదు. అలాగే కొన్ని వేల లక్షల కేసులు చేసాం. అసలు గ్యాస్ట్రిక్ అనేది హోమియోలో కంప్లీట్గా తగ్గిపోతుందంట. ఏమన్నా అల్సర్స్ ఉండి బ్లీడింగ్ అయ్యి వేరే క్రానిక్ స్టేజ్ అయితే దాని గురించి మనం వేరే విధంగా మాట్లాడుకోవాలి. కానీ కామన్ గ్యాస్ట్రిక్ మట్టుకు కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇంకా పొల్యూషన్ అంటారా, మనంతటా మనం పొల్యూట్ చేసుకుంటున్నాం. బయట పొల్యూషన్ దానికి ఎలాగా ఉంది. మన బాడీని మనం పొల్యూట్ చేసుకోకుండా ఉన్నంతకాలం బయట పొల్యూషన్ మనల్ని ఏం చేయదన్నమాట. అంటే మన బాడీని మనం పొల్యూట్ చేసుకోకపోతే చాలా రోగనిరోధక శక్తి బాగుందని అర్థం. రోగనిరోధక శక్తి బాగున్నోడికి బయట పొల్యూషన్ మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టదన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కని విషయాలు చెప్పారు. జనాలకు అవగాహన కల్పించే విధంగా కూడా ఈరోజు మన ఇంటర్వ్యూ ఉందనుకుంటున్నాం. థ్యాంక్ యూ.